అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మళ్ళొకసారి నిరసన సెగ దాకింది. ఈసారి ఎంపీకి ఎమ్మెల్యేకు ఇద్దరికి ఒకసారి నిరసన సెగ దాకింది. అది కూడా సొంత గ్రామంలో, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామంలో ఈ నిరసన సెగ దాకింది. ఏం చెప్తుండ్రోల్లా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానం, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళందరికీ పైసలు వేస్తానం, అయిపోయినాయి. ఇందిరమ్మ ఇల్లు పేదోని ఇంటి కలను సాకారం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ప్రజాపాలన అంటే, ఇది పేదల పాలన అంటే అని చెప్పేసుకుంటా పోతా ఉన్నారు. ఊర్ల కొంటి మనం చూసినట్లయితే ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయంటే, నిజంగా బేస్మెంట్ లేపుకొని పిల్లర్ల మీద ఆపిన వాళ్ళకి ఇదివరకు ఇంకా లక్ష రూపాయలు కూడా ఖాతాలలో వల్లేవట. మొదటి విడత ఏవైతే ఉంటాయో ఆ మొదటి విడతలో 5 లక్షల రూపాయలలో మొదటి విడతలలో 1 లక్ష రూపాయలు కూడా ఇంకా ఖాతాల వడనోళ్ళు ఎంతో మంది ఉన్నారు. కమ్సే కమ్ కేసీఆర్ హయాంలో కట్టిన ఇండ్లను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా అందరికీ లబ్ధిదారులకు పంచే ప్రయత్నం చేస్తలేరు. ఒకవేళ పంచినప్పటికి కూడా లిస్టు అప్పుడు ఏదైతే ఉన్నదో, బీఆర్ఎస్ హయాంలో వచ్చిన లిస్ట్ ఏదైతే ఉన్నదో, అప్పుడు అప్లై చేసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను మార్చేసి, వాళ్ళ పేర్లను తీసేసి కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకుల సంబంధికులకు, లేకపోతే నాయకుల దగ్గరకు పోయి బతలాడుకున్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా కావాలి, కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి చెప్పుకోవడానికి, మా హయాంలో పంపిణీ చేసినామని చెప్పేసి చెప్పుకోవడానికి దానికి ఇందిరమ్మ కలర్లు వేస్తూ ఉన్నారు. అవి చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో, మస్తుగా వైరల్ అవుతున్నాయి వీడియోలు. అవి ఎన్నిగానో వైరల్ అవుతున్నాయో మనం చూస్తానే ఉన్నాం. ఒక దగ్గర ఇటుక వేర్చింది లేదు, ఇల్లు కట్టింది లేదు, లబ్ధిదారునికి తాళం శైలి అందించింది లేదు, కానీ పిఆర్ స్టంట్లు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. పిఆర్ వీడియోలు చేపించుకుంటా సోషల్ మీడియాలో గిర్ర తిప్పుతూ ఉన్నారు. మా సొంతింటి కల రేవంత్ అన్న సాకారం చేసిండని చెప్పేసి వీడియోలు చేపించి మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. మరి రానుల పరిస్థితి ఏంది? రానుల గురించి వాళ్ళు మాట్లాడరేంది? మొన్న సిద్దిపేట జిల్లాలో మద్దూరు సైడు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పాపం ఏదో కొంచెం ఎటమటమైందట. డిజైన్ లేపోమా లేకపోతే ఇంకేమో, అంత కంప్లీట్ అయినాక దగ్గర అంతా కంప్లీట్ అయినాక మీకు బిల్లు రాదని చెప్పేసి కొట్టేస్తే ఆయన ఏం చేయాలనో తెలియక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటా, మేబీ నాకు తెలిసి. ఆత్మహత్య యత్నము అని ఎందుకంటున్నా అంటే, ఒకవేళ మంచిగుంటే మంచిగుండాలి అని చెప్పేసి ఇట్లా బిల్లులు వసూలు కాక, బిల్లులు వాళ్ళు మంజూరు చేయక, అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఆగక పాపం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఉన్నోళ్ళు సొంత పైసలు పెట్టి కట్టుకుంటా ఉన్నారు, లేనోళ్ళు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యో ఈడ పైసలు అడుక్కొచ్చినాం, అయ్యో ఆడ పైసలు అడుక్కొచ్చినాం, ఆ పైసలు అడుగుతారేమో మళ్ళా, ఏంది మన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి 60 గజాలు దాటద్దు, 70 గజాలు దాటద్దు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ముచ్చట్లు చెప్పిండ్రు. 1 గజం అటు ఇటు అయినా పేరు కొట్టేసుకుంటూ పోయినరు. మరి 60 గజాలు ఏవైతే పరిమితులు ఉన్నాయో ఆ పరిమితులకు తగ్గట్టే కట్టినోళ్ళ కన్నా పైసలు విడుదల చేయాలి కదా. విడుదల చేసిన పాపాన వద్దలేరు. అయితే పాపము ఎవరు తిరుగుతలేరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుతలేరు, కాంగ్రెస్ మంత్రులు తిరుగుతలేరు. తిరిగితే ఒకవేళ ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారట. పాపం నిన్న కామారెడ్డి జిల్లా పర్యటనకు పోతున్న సీతక్కను రైతులు అడ్డుకొని వడ్లు కొనుగోలు చేస్తలేరమ్మా, జర వడ్లు కొనుగోలు చేయమనుండ్రి అంటే, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే వాళ్ళు రైతులు కాదా? బీఆర్ఎస్ సర్పంచులు, మాజీ సర్పంచులు ఉంటే వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు ఉండేది ఊళ్ళలోనే కదా, వాళ్ళు కొనసాగించేది వ్యవసాయమే కదా. వాళ్ళ మీద కేసులు పెట్టించిందట సీతక్క, పుణ్యాత్మురాలు మా తల్లి. కేసులు పెట్టించిందట, అడిగిన పాపానికి కేసులు పెట్టిపించిందట పెద్దక్క. అయితే ఊళ్ళల్లో తిరగనీకి పోయినప్పుడు అడుగుతా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఉల్టా కేసులు బనాయించి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే పాలకుర్తిలా పోయింది యశస్విని రెడ్డి పోయింది. యశస్విని రెడ్డితో పాటు ఎంపీ కడియం కావ్య కూడా పోయింది. చెల్లపాలెం వాళ్ళ ఊరు ఉంటుంది కదా మహబూబాబాద్ జిల్లాలో, ఆ ఊర్లో కొన్ని శంకుస్థాపనల కార్యక్రమాలు చేస్తూ ఉంటే పాపము మాట్లాడే క్రమంలో అక్కడికి ఒక మహిళ వచ్చిందట. మాకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు రాలే, సొంత డబ్బులతో కట్టుకున్నా, సొంత పైసలతో కట్టుకున్నా, ఇంకా పైసలు రాలే, ఇల్లు రాలే అని చెప్పేసి ఆమె వాపోతా ఉంటే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆమెను పక్కకి నెట్టేసే ప్రయత్నం చేసిండ్రట. పాపం అంటే బాధలు చెప్పుకోవద్దు, పరిస్థితులు చెప్పుకోవద్దు, ఎందుకు రాలేదని ప్రశ్నించద్దు, కానీ వీళ్ళకి ఓట్లకు వచ్చినప్పుడు మాత్రం ఓట్లు మీకే ఎత్తమని వాళ్ళు బాధ్యత చెప్పాలి. ఎవరు తిరుగుతలేరు, తిరిగిన వాళ్ళకు
ఈ పరిస్థితి ఉన్నది. ఇగో పాలకుర్తి యశస్విని రెడ్డికి ఈ విధమైన నిరసన సెగ దాకింది. ఒకసారి చూడు. పాపం ఇద్దరికి ఒకసారే, అక్కలకి ఇద్దరికి ఒకసారి నిరసన సెగ దాకింది. పాలకుర్తి యశస్విని రెడ్డికి అయితే ఎప్పటికప్పుడు అత్త కోడలకు నిరసన సెగ దాకుతుంది. పాపము ఇప్పుడు అత్త కోడలు కనబడక శానొద్దులాయే, మళ్ళీ ఒకటే ఫ్రేమ్లో కనబడక మస్తు రోజులాయి. ఆ మధ్యకాలంలో ఎవరి కార్యక్రమాలు వాళ్ళు పంచుకొని ముందడికి పోయిరని చెప్పారు. కాకపోతే పాలకుర్తిలో యశస్విని రెడ్డి అయినా, కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా ఎక్కడ ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి ఉన్నది. మొన్న మనం చూడలే, ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ 1,02 లక్షలకు కూడా పని చేయలేకపోతా ఉన్నాము, 1,02 లక్షల పనులు పెండింగ్లో ఉంటే ఊళ్ళల్లో అడుగు పెట్టలేకపోతా అన్నాం. శుభకార్యాలకు సావులకు తప్ప ఇంకా ఏ పనికి ఊళ్ళల్లో అడుగు పెట్టలేకపోతా ఉన్నాం, నిధులు లేవని చెప్పేసి వాపోయిన పరిస్థితి. ఇగో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నది. పాపం ప్రజలలో తిరగాలంటే ముఖం లేని పరిస్థితి. ఇటు ఎమ్మెల్యేలకైనా కార్యకర్తలకైనా వాళ్ళ కోసం గెలుపు కోసం కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిన చిన్న చిన్న కార్యకర్తల కానుంచేలి, కాంగ్రెస్ జెండా భుజాల మీద మోసిన చిన్న చిన్న కార్యకర్తల నుంచి ఎంపీల దాకా ఇదే పరిస్థితి ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.